ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ బచ్చలాకు మామిడికాయ పులుసు రెసిపీ కోసం మనం ఉల్లిపాయ, కరివేపాకు, మామిడికాయ, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లిపాయలు, టమాటో అండ్ బచ్చలాకుని సన్నగా తరిగి పెట్టుకున్నాము. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు, వైట్ ఉరద్ దాల్, బ్లాక్ ఉరద్ దాల్, మెంతులు, జీలకర్ర, ఆవాల్ని యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాము. ఇది వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అండ్ మంచిగా చాప్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ అవనివ్వాలండి. ఇది వేగే లోపల మనం నిన్న బీట్రూట్ పెసరపప్పు రసం పెట్టామండి. చాలా బాగుండింది ఆ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాము. రసం కోసం ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బచ్చలాకు, టమాటోస్ అండ్ మామిడికాయలు యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు కలపద్దు. ఇలా బచ్చలాకులో ఉన్న వాటర్తో ఉడికిన తర్వాత మూత తీసుకొని మనం అప్పుడు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనం కలర్ కోసం కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో ఇలా ఉడుకుకొస్తుంది కదా, మనం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. బచ్చలాకులో నీరుతోని మొత్తం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఉడుకుకి వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాము. కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా కొంచెం దగ్గర పడేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఈ బచ్చలాకు కూర అనేది కొంచెం మగ్గిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుకొచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ బచ్చలాకు మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ బీట్రూట్ పెసరపప్పు రసం కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తినని వాడు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.